పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతంటూ ఆ పుష్పాలతో చక్కగా ఆ బాలరామునికి అర్చన చేస్తూ సత్ సంకల్పాన్ని చేస్తూ దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలి, హిందుత్వం వెళ్లి విరియాలని చెప్పేసి మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడ ఉన్నటువంటి వేద పండితుల చేత వేద మంత్రోచ్చారణ చేత సత్సంకల్పాన్ని చేసుకొని ఒకవైపున జై శ్రీరామ్ అంటూ రామనామం మారుమ్రోగుతూ ఉండగా లోపల ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహానికి, బాలరాముని యొక్క విగ్రహానికి చక్కని మరి పూజాది కార్యక్రమాలు చేస్తూ తర్వాత నేత్ర నీలోన్మనం అని చెప్పేసి ఆ బంగారు దానిలో ఉన్నటువంటి ఒక పుల్లను తీసుకొని ఆ ఏదైతే బాలరాముని కట్టబడినటువంటి నేత్రాలకు కట్టబడినటువంటి ఆ పచ్చటి వస్త్రం ఉందో ఆ పచ్చటి వస్త్రాన్ని నేత్ర నీలోన్మనం చేయడానికి ఆ సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నిత్య సత్చిత్ ఆనంద స్వరూపుడైనటువంటి బాలరాముని యొక్క నేత్ర నీలోన్మనం చేసే అదృష్టం మన అందరి వైపున ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ మోడీ గారు అక్కడ చేయబోతూ ఉన్నారు. ఆ నేత్ర నీలోన్మనం ద్వారా భగవంతుడు కళ్ళను తెరుచుకుంటూ ఉంటాడు. ఆ కళ్ళను తెరిచిన తర్వాత దానికి ఎదురుగా ఒక దర్పణాన్ని చూపిస్తారు. ఆ దర్పణం ఏదైతే ఉందో స్వామి యొక్క దివ్య దృష్టి పడగానే ఆ దర్పణం అనేది పగిలిపోతూ ఉంటుంది. అంటే షోడశ కళానిధి అయినటువంటి రామచంద్ర స్వామి అప్పటి నుండి మనందరిపైన దివ్య దృష్టితో లోకాలను కాపాడుతూ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పూజాది కార్యక్రమాలు చేస్తూ ఒకవైపున రామాయణ, భాగవత, భారత అనేకమైనటువంటి పురాణ గ్రంథాల యొక్క పారాయణాలతో పాటు యజ్ఞోవై విష్ణు అని చెప్పేసి యజ్ఞస్వరూపుడైనటువంటి విష్ణు భగవాను యొక్క యజ్ఞ హవనాలు చేస్తూ మరొక ప్రక్కన చక్కని సుముహూర్తాన్ని నిర్ణయించేసి మరి ఆ రామచంద్ర స్వామి ఏ విధంగానైతే అప్పుడు తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే దితి దైవత్యే సోచ్చ సంస్థేసు పంచసు గ్రహేషు కర్కట లగ్నే వాక్పతా విందునా సహా ప్రోద్యమానే జగన్నాథ సర్వలోక నమస్కృతం కౌసల్యా జనయద్రామం సర్వలక్షణ సంయుతం విష్ణోరర్ధం మహాభాగం పుత్రమైక్షాక వర్ధనం 12వ నెల చైత్రమాసము నవమి తిథి రోజున పునర్వసు నక్షత్రములో సూర్య, అంగారక, శని, బృహస్పతి, శుక్రుడు 5 తమ తమ ఉచ్చస్థానంలో ఉండగా చంద్రుడు బృహస్పతితో కలిసి ఉండగా కర్కాటక లగ్నమునందు సమస్త శుభ లక్షణ లక్షితుడు విష్ణుదేవునిలో అర్ధాంశ అయినటువంటి రాముడు తన అను పుత్రుణ్ణి కౌసల్య ప్రసవించిందని చెప్పేసి మరి అదే చక్కని సుముహూర్తంలో సకల జగన్నాయకుడు సర్వలోక నమస్కృతుడు జన్మించాడని చెప్పేసి మనకు రామాయణం చెప్తూ ఉంది. అటువంటి రామచంద్రుని యొక్క విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని మనమంతా కూడా పశ్చన్ నిమిషమాత్రైన కోటి యజ్ఞం ఫలం లభేతనే విధంగా ఆ యొక్క స్వామి వారి యొక్క ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన అందరి పక్షాన మరి దేశం సుభిక్షంగా ఉండాలి, మానవులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలి, కరోనా వంటి వ్యాధులు రావద్దు, దేశంలో శాంతి భద్రతలు కాపాడబడాలి, ఎక్కడ చూసినా కూడా హిందుత్వం ఉండాలని చెప్పేసి సత్ సంకల్పంతో అదిగో ఆ బాలరాముని యొక్క ప్రతిష్ఠా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అదిగో చూడండి రామ్ లల్లాకు వేద మంత్రోచ్చారణతో, ఎందుకంటే ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం మరణాంత్రాయతిథి మంత్ర, వేద మంత్రాలు వింటూ ఉంటే ఆధ్యాత్మిక తరంగాలు ప్రవహిస్తూ ఉంటాయి. అటువంటి వేద మంత్రోచ్చారణతో మరి చక్కని ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రధాని చేతుల మీదుగా ఆ యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం ఇక్కడ కనబడుతూ ఉంది. మరి వేద మంత్రోచ్చారణతో ఎన్నో రకాల అధివాసాలు చేస్తూ, ఎందుకంటే శిల్పులు శిల్పాన్ని చెక్కేటప్పుడు లేదా అలంకరణ చేసేటప్పుడు ఎటువంటి లోపాలు జరిగినా కూడా ఆ లోపాలన్నీ వేద మంత్రోచ్చారణతో మరి సవరిస్తూ, తర్వాత ముఖ్యంగా ప్రాణ ప్రతిష్ఠ చేసే ముందు యంత్ర ప్రతిష్ఠ అనేది చేస్తూ ఉంటారు. ఆ యంత్రానికి గత కొన్ని ఏళ్లుగా ఆ యంత్ర ప్రతిష్ఠ భాగ్యం కూడా మన తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి మరి ఆ యొక్క శాస్త్రి గారికి రావడం మనందరికి కూడా సంతోషం.